అత్యున్నతమైన సింహాసనందు ఆసీనుడైన గొప్ప తండ్రి, నీకు వందనములయ్యా. ఎన్ని మార్లు నీ దగ్గరకు వచ్చిన ప్రభా, త్రోసివేయని దేవుడు, దయాళుడవు నాయన. ప్రభా, ఎంతో విశాలమైన హృదయం కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడవు తండ్రి, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. నీ వంటి గొప్ప దేవుడు నాకు దొరకుట, మాకు దొరకుట ఎంతో గొప్ప ధన్యత నాయన. ధన్యత ఎరుగక బుద్ధిహీనులంగా మేము పని చేస్తున్నాం. అయినప్పటికీ మానవుడు మంటివాడని, వాడు శరీరాన్ని ప్రభా నాయన పని కనికరిస్తూ తిరిగి తిరిగి సమకూర్చుకుంటున్నాం. తండ్రి, నీ ప్రేమ ఎంత లోతైందో ప్రభా, దాన్ని గ్రహించుటకు మా జ్ఞానం అందదు నాయన. నా తండ్రి, నా ప్రభా యేసయ్య, ఈ ఉన్నతమైన నామాన్ని బట్టి వందనములు. మీరు నియమించిన ఏర్పాట్లన్నిటిని బట్టి కూడా స్తోత్రాలు. ఈ లోకంలో నిబిడలమైన మేము, దేవుని ఇజ్రాయెల్గా మార్చబడిన మేము ఏ రకంగా జీవించాలి, పరిశుద్ధ గ్రంథంలో దాచి ఉంచిన మేలుని బట్టి వందనాలు. మరి ఈ సమయంలో మీరు చూపించిన వాక్యాన్ని మీరే వివరించండి, నన్ను ఖాళీ చేయండి, మీ ఆత్మ ద్వారా నడిపించండి తండ్రి. రెఫరెన్సెస్ కనపడలాగిన సహాయం చేయండి. శత్రు కార్యం లయపరచండి నాయన. ప్రభా, అంతరంగాల్ని మా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలను ఎరిగిన దేవుడు, మమ్మల్ని బాగు చేయమని కోరుకుంటున్నాం, మమ్మల్ని సంధించమని కోరుకుంటున్నాం. దేవ, మాతో మాట్లాడి మీ యొక్క మార్గంలోనికి సంపూర్ణంగా తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటాం. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని మీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవమని, ముందున్న మా సమయం అంతా దీవెనకరంగా చేయమని, ప్రతి విధమైన చీకటి అంధకార శక్తుల్ని యేసు నామంలో బంధిస్తూ అడిగి ఉంచిన దానికంటే అత్యధికంగా చేస్తున్న మా ప్రభుకి కృతజ్ఞతలు చెల్లిస్తాం. యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఓ ప్రభువావు జీవము నిన్ను విరిగిన మనస్సుతోనే వేడెదను, విరిగిన మనస్సుతోనే వేడెదను. ఓ ప్రభువావు కోల్పోయి తిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. కోల్పోయి తిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. నాలో నిలుపుము నీదు ప్రేమ, నాలో నిలుపుము నీదు ప్రేమ. ఓ ప్రభువావు జీవము నిన్ను, ఓ ప్రభువావు జీవము నిన్ను, విరిగిన మనస్సుతోనే వేడెదను, విరిగిన మనస్సుతోనే వేడెదను. ఐక్యతాయే నాయభిలాష, నాదు చేదును తొలగించుము. ఐక్యతాయే నాభిలాష, నాదు చేదును తొలగించుము. శత్రుని శక్తిని ఓడించు, శత్రుని శక్తిని ఓడించుము. ఓ ప్రభువావు జీవము నిన్ను, ఓ ప్రభువావు జీవము నిన్ను,
విరిగిన మనస్సుతోనే వేడేదాను, విరిగిన మనస్సుతోనే వేడేదాను. ద్వితీయోపదేశకాండం అంటేనే ద్వితీయ ఉపదేశము, అంటే రెండోసారి మరలా ఉపదేశిస్తున్నాడు అని అర్థం. మొదటి 4 కాండాలలో జరిగిన సంగతులే మళ్ళా రెండవసారి ఈ ద్వితీయోపదేశ కాండంలో రాస్తాడనమాట మోషే. అయితే దేవుడు ఇందులో ఒక మాట మన ముందుకు తేవాలని ఆశిస్తా ఉన్నాడు. అదేంటి, ఇశ్రాయేలీలు మోషేను నాయకుడిగా చేసుకొని వాళ్ళు కనాను చేరాలంటే స్టార్ట్ అయినారు కదా ఐగుప్తు నుంచి. ఐగుప్తు నుంచి స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఒక చోట మోషే ఇశ్రాయేల్ని తప్పుగా మాట్లాడిన కారణాన దేవుడికి కోపం వచ్చి, నిన్ను ఇంటిలోనికి ప్రవేశింపనీయను, నువ్వు దూరం నుంచి చూడు, పిస్కా కొండ మీద నుంచి చూసి అక్కడే నువ్వు పిస్కా కొండ మీద చనిపోతావు అని కూడా దేవుడు చెప్తాడు అన్నమాట. అయితే యెహోషువను అభిషేకించు, యెహోషువ నా ప్రజల్ని కనాను చేరుస్తాడు అని దేవుడు చెప్తాడు మోషేకి. మనకు మోషే గురించి బాగా తెలుసు కదా. ఇక్కడ ఒక మాట చూద్దాము. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 26వ వచనం. మోషే చెప్తున్నాడు ఇశ్రాయేలుకి, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను, మరియు యెహోవా నాతో ఇట్లా చాలును, ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. నీవు ఈ యోర్దానును దాటకూడదు, కానీ నీవు పిస్కా కొండ ఎక్కి కన్నులెత్తి పడమటి వైపును, ఉత్తరపు వైపును, దక్షిణ వైపును, తూర్పు వైపును తేరి చూడుము. యెహోషువకు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరిచి దృఢపరచుము. అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబో దేశమును వారిని స్వాధీనపరచుకొన చేయును. అప్పుడు మనము బెత్పయోరు ఎదుటనున్న లోయలో దిగి ఉంటుంది. ఇది మోషే చెప్తా ఉన్నాడు ఇశ్రాయేలుకి. మళ్ళీ సెకండ్ టైం ఉపదేశిస్తున్నాను చెప్తున్నాను కదా. సెకండ్ టైం చెప్తా ఉన్నాడు ఏమేమి జరిగిందంతా మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంట, మోషే బతిమాలుకుంటున్నాడు. చూడండి 25వ వచనం చివరిలో 25 చూద్దాం. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, ఆ లెబానోనును చూచినట్లు దయచేయమని నేను యెహోవాను బతిమాలుకొనుగా. చూసారా, ప్రభు ఏమన్నాడు ముందే చెప్పేసినాడు మోషేకు, నువ్వు రావద్దంటే మోషే ఏమంటున్నాడంటే ఇప్పుడు బతిమాలుకుంటున్నాడంట దేవుడు. ఒక్కసారి చూడని ప్రభు ఆ మంచి దేశాన్ని, ఆ యోర్దాను దాటనివ్వు అని బతిమాలుకుంటే, మోషే అలా బతిమాలుకుంటుంటే దేవుడు ఏమంటున్నాడు, ఇంకా చాలు, దీని ఈ సంగతి గూర్చి నాతో మాట్లాడొద్దు అంటున్నాడు అనమాట మోషే. చూడండి ఆ మనసు ఎంత ఎంత మనకు కష్టం అనిపిస్తుంది కదా. మోషే గురించి దేవుడు ఎంతగా చెప్తాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని చెప్తాడు. ఇంకా ఏమంటాడు, భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే సాత్వికుడు అంటాడు. అసలు మోషే కోసం దేవుడు కూడా ఎంతో మంచి కార్యాలు చేసినాడు కదా. అసలు మోషే గురించి ఆటుగా మాట్లాడుతూ ఉంటే దేవుడే పైనుంచి దిగొచ్చి ఎవరు వీళ్ళిద్దరిని, మిరియామును అహరోను, వాళ్ళ సొంత అన్న అక్కనే వాళ్ళని శిక్షిస్తాడు కదా. అంటే దేవుడు మోషే పక్షాన కూడా అంత రోషం గలవాడుగా ఉన్నాడు. ఇంకా ఏం చేసిన, కోరహు, అభిరామ్ వాళ్ళ యొక్క సంబంధులందరినీ కూడా మోషేకి వ్యతిరేకంగా తిరిగినందుకు వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు మామూలు మరణము రాకూడదు వీళ్ళకి, ఒక అద్భుతం జరగాల, భూమి నెరలు విడిచి వాళ్ళని మింగాల అని మోషే చెప్తే అట్లే జరిగి. అంటే ఒకవైపు దేవుడు కూడా మోషే కొరకై గొప్ప కార్యాలు చేస్తా వచ్చినాడు. మోషే కూడా దేవుని పట్ల అలాగున్నాడు కూడా. ఇశ్రాయేలే రాళ్ళతో కొడదాం అనుకుంటారు కదా, ఈ అరణ్యానికి మమ్మల్ని తీసుకొని వచ్చినావా అని, ఈ ఎర్ర సముద్రం దగ్గర మమ్మల్ని మళ్ళీ అని ఇంకా ఎట్లా అంటే అట్లా మాట్లాడేసి,
అయినా కూడా మోషే ఎంతో సాత్వికంగా మొరపెడతా వచ్చినాడు, దేవుడు సహాయపడతా వచ్చినాడు. ఒక్కసారే 2 సార్లు. ఒకసారి అంటాడు మోషే, నేను వీళ్ళందరినీ నేను కన్నానా అంటాడు. అంత విసిగిచ్చేస్తారా? ఎంత వేదన అసలు, ఒకరిద్దరిని నడిపించడమే కష్టమే. అంత లక్షల మందిని నడిపించాలంటే మోషే ఎంత వేదన పడినాడో వాళ్ళ బిహేవియర్ని బట్టి. కొండ మీదకి వెళ్తాడు కదా మోషే 40 దినాలు. ఆ 40 దినాలు కూడా ఓర్చుకోలేకపోయినారు. ఈ లోపలే దూడను చేసేసుకో. అంత దేవునితో గడిపి ఎంతో సంతోషంతో తిరిగి వస్తున్న మోషేకి ఆ కింద సంగతులు కనపడంగానే ఎంత కోపం వచ్చేస్తుంది. కష్టపడి తెచ్చినటువన్నీ కింద పడేస్తాడు ఆ 10 ఆజ్ఞల పలకల్ని. అంటే ఎంత విసిగిస్తా ఉన్నారు వీళ్ళు. అలాంటి వాళ్ళనే కదా అనింది మోషే. నీతిమంతుల్ని బాగా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళని అనలేదు. పదే పదే దేవుణ్ణి అంటా ఉన్నారు, మోషేని అంటా ఉన్నారు. ఇంకా ఏమంటున్నారు అరణ్యంలో, ఆ కీరకాయలు, ఆ దుంపలు అవన్నీ మాకు జ్ఞాపకం వస్తున్నాయి. మేము తిరిగి ఎవరినైనా నాయకునిగా పెట్టుకొని వెనక్కి వెళ్ళిపోతాం. అలాగ మాంసం లేదని ఒకసారి అలాగా విసిగించే వాళ్ళే కదా. అలాంటి వాళ్ళనే కదా అనింది మోషే. ఇంకెవరిని అన్నాడు? పాపం మంచి వాళ్ళని అన్నాడా? మనకు అట్లాంటి ఆలోచన వస్తుంది కదా. కానీ దేవుడు న్యాయవంతుడు. మనం ఇక్కడ ఒక మాట మనం నేర్చుకోవాలి. దేవుడికి తన బిడ్డలంటే చాలా ఇష్టం. తననన్నా పట్టించుకోడు కానీ తన పిల్లలంటే ఓర్చుకోడు ప్రభు. వాళ్ళు అవిధేయులే కావచ్చు, దుర్మార్గులే కావచ్చు, తప్పిపోయిన వారే కావచ్చు, పడిపోయిన వారే కావచ్చు. వరునికి తీర్పు తీర్చుటకు నువ్వు ఎవడవో. వారికి ఉన్న వాగ్దానాలు ఇంతంతగా ఇశ్రాయేలు ముడితేనంట ప్రభువు యొక్క కనుగొట్టుని ముట్టినట్టు లెక్క. ఇప్పుడు ఆనాడున్న ఇశ్రాయేలు గురించి మాత్రమే కాదు, ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు దేవుడు? దేవుని ఇశ్రాయేలుగా దేవుడు మనల్ని మార్చినాడు కదా. ఆ మాట మనకు కనబడుతుంది. గలతీ 6:16. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగును గాక. ఇప్పుడు మన పేరేమని పెట్టినారు తెలుసా? దేవుని ఇశ్రాయేలుగా పెట్టినారు. కాబట్టి ఇప్పుడు దేవుని ఇశ్రాయేలుగా ఉన్నటువంటి మనల్ని, మన పట్ల కూడా సేమ్ వాగ్దానాలన్నీ మన వైపునే. అబ్రహాంకున్న వాగ్దానాలన్నీ ఆయన బిడ్డలు అంటే ఇప్పుడు మనం కూడా విశ్వాసులకే ఆయన తండ్రి. కాబట్టి మనకందరికి ఆ వాగ్దానం సంతరించుకున్నాం. ఇప్పుడు మనల్ని ఎవరైనా ముడితే కూడా దేవుని కనుగుడ్డను ముట్టిన వాడితో సమానం. మనం చెత్త కావచ్చు, పనికిమాలిన వారు కావచ్చు, ఎదవలం కావచ్చు, విశ్వాసఘాతకులం కావచ్చు, కానీ నా రక్తం ఇచ్చి నేను కొన్నా అని అంటాడు దేవుడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏదైనా ఎదుటి వాళ్ళు ఏమైనా చూసినావా, నువ్వు మోకరించి వాళ్ళ బాగు కోసం ప్రార్థన చేయడానికే నీకు అనుమతి గాని వాళ్ళ గురించి నువ్వు మాట్లాడడానికి ఏ మాత్రం తెగించొద్దు. డైరెక్ట్ గాని ఇండైరెక్ట్ గాని ఎక్కడ గాని నువ్వు మాట్లాడొద్దు. నీవు నేను నీతిమంతులమా? మనలో మనకు తెలిసింది ఒకటో రెండో అయితే ఒక 1% పాపం ఉందని మనకు తెలిసిండొచ్చు. 99% నీకు కనబడకుండా నువ్వు చేస్తున్న పాపం ఎంతుందంటే 99% ఉంది. నీ బుర్రకి అందట్లే, నా బుర్రకి అందట్లే. వాక్యపు వెలుగులోకి వెళ్తే తెలుస్తుంది మన సంగతి ఏందో. కాబట్టి మనమెవరము మనం తోటి వారిని అనడానికి? మోషే అంతటి వాడే, ఆ నీళ్ళంతట్లో నమ్మకమైన వాడే, సాత్వికుడే. మోషేని ఎట్లా బ్రతికించినాడమ్మా? 3 నెలల బిడ్డని నైలు నదిలో వేస్తే ఎంత ఆశ్చర్యంగా చనిపోవాల్సిన బిడ్డను తీసుకెళ్ళి మళ్ళా తల్లి ఒడిలో చేర్చినాడు. మరి రాజమహల్లో పెరిగేటట్లు చేసినాడు. అలాగున మోషేను మరణం నుంచి తప్పించి ఎంతగానో తర్ఫీదిస్తూ
నడిపించిన దేవుడే ఇప్పుడు మోషేని ఆపేస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలును అనరాని మాట అన్నందుకు. ద్రోహులారా అంటాడు. వాళ్ళ మీద కోపపడి చేయాల్సిన పని చేయకుండా ఏమైపోయింది? రివర్స్ చేసేసినాడు. ఆ బండతో మాట్లాడు అనంటే బండను కొడతాడు. అలవాటైపోయింది కదా. ఇక్కడ కూడా మనం ఒక పాఠం నేర్చుకోవచ్చు. అలవాటైన జీవితం మానేయాలి. అక్కడ పరిశుద్ధ ఆత్మ ఉండడు. ఫలానా సారి ఇట్లా చేసినాం కాబట్టి జరిగింది, ఇప్పుడు కూడా అలాగే చేయాలనుకోవద్దు. అది అలవాటు. మోషే అట్లానే అనుకున్నాడు. దేవుడు ఎప్పుడు ఏమి చెప్తే అదే చెయ్యాలి. ఒకసారి ఉన్నట్లుగా ఇంకోసారి ఉండదు. కాబట్టి అలాగున మోషేనే అడ్డుకున్న దేవుడు నీవు నేనెంతమ్మా. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఆయన ప్రజల విషయంలో వణుకుండాలి నీకు. యెహోవా యందలి భయం నీకుండాలి. గలతీలో చెప్తాడు కదా, ధర్మశాస్త్రం అంతయు ఒకే ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. గలతీ 5:14 ఉంటది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది అన్నాడు. మన తోటి వారిని మనం ప్రేమించాలనే విషయం అనేది చాలా ఖచ్చితంగా మనం నెరవేర్చాలి. నువ్వు అందుకే అంటాడు దేవుడు ఇక్కడ 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం అనుకోండి. 1 యోహాను 4వ అధ్యాయము 20వ వచనం. ఎంత విలువనిస్తాడు ఒక సహోదరుని ప్రేమించే విషయంలో అంటే, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధీకుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. అర్థమైందా? కాబట్టి దాన్ని చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. అంటే నువ్వు సహోదరుని ప్రేమించకపోతే నన్ను ప్రేమించనట్టే అంటున్నాడు దేవుడు. చూసారా ఎంత విలువనిస్తున్నాడో. మనము మన సహోదరుని ప్రేమించే విషయానికి దేవుడు ఎంత విలువనిస్తున్నాడు. నువ్వు అక్కడ ప్రేమించకపోతే నన్ను కూడా ప్రేమించనట్టే అంటున్నాడు. నువ్వు కనబడుతున్నా ఆమెనే ప్రేమించలేకపోతున్నా, నన్నేం ప్రేమిస్తావు? లేదు ప్రభా, నీ కోసం ఉపవాసం ఉన్నాను, నీ పరిచర్య చేసినాను, బైబిల్ బాగా చదువుకుంటాను, ప్రార్థన గంటలు గంటలు చేస్తాను. నువ్వెన్ని చేసినా తోటి సహోదరుని ప్రేమించలేకపోతున్నావు కదా, దూషిస్తున్నావు కదా, చాటుగా మాట్లాడుతున్నావు కదా, అంతరంగంలో ఆయాసం పెట్టుకున్నావు కదా, అసహనం ఉంది కదా, ద్వేషం ఉంది కదా, అసూయ ఉంది కదా, కోపం ఉంది కదా. కాబట్టి నన్ను కూడా నువ్వు ప్రేమించటం లేదు. తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధీకుడకు. కట్టి గుర్తుపెట్టి, అంటే దీని విషయంలో దేవుడు ఎంత ఖచ్చితంగా ఉన్నాడు, ఎంత ఖచ్చితంగా ఉన్నాడు. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, మనకు రక్షణ చాలా ఉచితంగానే వచ్చింది, కానీ ఆ రక్షణ కొనసాగింప చేయడంలో మాత్రం భయం వణుకుండాలి. మనము చూద్దాం, ఇక్కడే ఈ భూ సంబంధమైన కాలేజీల్లోనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పోవాలి. ఇప్పుడు ఎంసెట్ కోచింగ్ అనుకోండి, కోచింగ్ ఇచ్చే కాలేజీలకి జాయిన్ అవ్వాలంటే కూడా నువ్వేం చేయాలి? కోచింగ్ తీసుకొని మళ్ళీ మనం ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. దేనికి? ఎంసెట్ రాయడం అంటే నీట్ అనుకోండి, నీట్ రాయడం కొరకు కోచింగ్ ఇచ్చే కాలేజీకి మళ్ళీ నువ్వు ఎంట్రన్స్ టెస్ట్ రాసి పాస్ అయితేనే ఆ కాలేజ్ వాళ్ళు నేను తీసుకుంటారు. అసలు ఏంటి, అది ఎంత కష్టపడతావు దానికి ఎంట్రన్స్ కంటే? ఈ లెక్కన నువ్వు పరలోక రాజ్యం, అసలు ఇదంతా ఒకసారి చూస్తే అంత ట్రాష్ అనిపిస్తుంది కదా. కానీ పరలోక రాజ్యం నిత్య రాజ్యం, అది మహిమ రాజ్యం, అది నెమ్మది. అక్కడ ప్రభువే దీపమై ఉంటాడు. ఎక్కడ ఎంతో సంతోషం, బంగారు వీధులు. అసలు అలాంటి దాంట్లో నీకు ప్రవేశం అంటే నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తే అవుతుందా? నీ నోరు ఇష్టానుసారంగా ఉపయోగిస్తే అవుతుందా? నీ హృదయము ఇష్టానుసారంగా ఆలోచిస్తే అవుతుందా?
నీ అడుగులు ఇష్టానుసారం వేస్తే అవుతుందా? వెళ్తావా? వెళ్తావంటాడు సైతాను. భ్రమ, మోసగాడు, మోసగాడు. పోనీ యేసుప్రభు చెప్పినాడని చెప్పండి, ఒప్పుకుంటాను నేను. పౌలు ఏమంటాడు? మీరు అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యము చేరవలని అంటాడు. అపొస్తలుల కార్యం 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనుషులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెను వారిని హెచ్చరించిరి. అర్థమైందా? పరలోక రాజ్యం ప్రవేశించంటే ఆషామాషి కాదు. అనేక శ్రమలు నువ్వు అనుభవించాలా. నీకు శ్రమలు రావట్లేదు, అబ్బా నాకేం లేవండి, నేను చాలా మంచి, అందుకని నాకు శ్రమలు రావట్లేదు ఇట్లా అనుకుంటున్నావు. శ్రమలు నీకు రావట్లేదంటే అసలు నువ్వు ఆ మార్గములోనే లేనట్టు లెక్క. ఎవరికి వస్తుంది హింస, శ్రమ, నింద, అవమానము? సద్భక్తిగా బ్రతుకను ఉద్దేశించు వారికి హింస కలుగుతుంది. నువ్వు అలాగా నీ ఉద్దేశమే లేనప్పుడు నీకు హింస ఎట్లా వస్తుంది? నువ్వు ఏ మార్గంలో ఉన్నావో చూసుకో. ఇప్పుడు ఈ అంటే మోషే మనకు ఒక ఎగ్జాంపుల్ గా కనపడుతున్నాడు. అంతవరకు వచ్చినాడమ్మా, దూరం నుంచి చూడగలుగుతున్నాడు కానీ లోపలికి ఎంటర్ అవ్వలేకపోతున్నాడు. దేవుడు నో అన్నాడు అంతే. ఒక ఎగ్జాంపుల్ మనకి ఇది ఎంత దేవుడు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాడు చూడండి. అసలు మోషే ప్రార్థన ఎట్లాంటిది? ఇశ్రాయేలుని కాల్ చేస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని మోషేతో చెప్తే మోషే సరేలే ప్రభా ఇంకేం చేద్దాము, నీ చిత్తం అయ్యా అని మౌనంగా ఉండలేదు మోషే. ప్రభు అట్లయితే నీ నామం ఎంత అవమానపరచబడుతుంది, నీ మాట ఏమైతుంది? వద్దు నాయన అట్లాగా, నీ ప్రజల్ని క్షమించి, అసలు క్షమించకపోతే నా పేరే జీవగ్రంథం నుంచి తుడిచే ప్రభు అని ప్రార్థన చేస్తాడు. అంతటి వాడు మోషే. అంటే తప్పుగా మాట్లాడిన వ్యక్తి ఏదో ఆషామాషి వ్యక్తి కాదు, ఎంతో ఆత్మీయంగా ప్రభు కొరకు అన్ని త్యజించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి అయినా ఆయన ప్రజలను అంటే ఒప్పుకోడు. అర్థమవుతుందా మనకు? ఇక్కడ ఖచ్చితంగా మనం దృష్టించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏందది అంటే, ఆయన ప్రజల విషయంలో నువ్వేమన్నా తేడా చేస్తే ఉన్నది పోగొట్టుకుంటావు. చాలా జాగ్రత్త. వాళ్ళని అసలు ఎంత బీద వాళ్ళైనా, ఎంత అల్పులైనా వాళ్ళని నువ్వు గౌరవించండి. నీకంటే యోగ్యులను ఎంచుకోమంటున్నాడు. ఎవరిని ఎంచుకోమంటున్నాడు? మంచిగా వాక్యం చెప్పే వాళ్ళు నీకంటే యోగ్యులను ఎంచుకో అన్నాడా? ఎవరిని ఎంచుకోమన్నాడు నీకంటే యోగ్యులని? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3. కక్ష చేతనని వృధాతిశయము చేతన ఏమీ చేయక. అర్థమైంది? మన అంతరంగంలో ఉండేది కక్ష స్వభావం, వృధాగా అతిశయించే ప్రభావం. వాళ్ళు ఏ పార్టీ అనుకుంటుంటాం, అలాంటి స్వభావం అంతరంగంలో ఉంటది. దాని చేత నువ్వు ఏమీ చెయ్యొద్దు. చెయ్యక ఇంకేమని ఉండాలి? నువ్వు వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. అర్థమవుతుందా? మనకంటే వాళ్ళు యోగ్యులు. నువ్వు అంతరంగం ముందు నువ్వు ఎంచాలా, ఊరికే మాటలతో చెప్పేది కాదు. అది వాస్తవం. అది వాళ్ళు బీదోళ్ళనే కావచ్చు, ఆత్మీయతో బలహీనులైనా కావచ్చు, మాటి మాటికి పడిపోయే స్వభావమైనా కావచ్చు, అయినా వాళ్ళు ఏదో యోగ్యత ఉంది. దేవుడు అందుకనే వాళ్ళని అలాగా కాపాడుకుంటూ వస్తున్నాడు. కొన్నిసార్లు మనము కొంతమందిని సహించుకోలేం కదా, సహించుకోలేకుండా వాళ్ళని ఎట్లా అంటే పురుగుని తీసేసినట్టు తీసేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏమన్నా వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళ చెడు స్వభావం బట్టి ఏమన్నా ఇవ్వాలంటే కూడా ఇవ్వబుద్ధి కాదు, వాళ్ళతో మాట్లాడబుద్ధి కాదు, వాళ్ళు పలకరించినా కూడా పలకాలని అనిపించదు. అలాంటప్పుడు దేవుడు ఒకటి గుర్తు చేస్తాడు నాకు. ఏమని అంటే, ఎందుకట్లా నువ్వు ఫీల్ అవుతున్నావు? నేనేమన్నా అంటే నీకు ఎందుకు కష్టంగా ఉంది?
నేనేం వాళ్ళని త్రోసేయట్లేదు. నేనేం వారికి ఇవ్వాల్సిన సంగతులు ఇవ్వకుండా ఆపలేదు. వాళ్ళకి వాళ్ళు నన్ను ప్రార్థన చేయకపోయినా, నాకిష్టలుగా జీవించకపోయినా, నేను వాళ్ళని చూసుకుంటున్నా. వాళ్ళకి ఆ ఆహారం ఇస్తున్నాను. వాళ్ళకి బట్టలిస్తున్నాను. వాళ్ళు కలిగిన నా అనుమతి లేకుండా వాళ్ళు ఏది పొందుకోలేరు. నేను అవన్నీ వాళ్ళకు సమకూరుస్తున్నా అంటే అర్థమేంది? నేను వాళ్ళని విసర్జించలేదని గదా! నాకు ఆయాసం లేనిది నీకెందుకు? అసలు నువ్వెవరు? వాళ్ళు నా బిడ్డలు. నేను ఏ క్షణానైనా వాళ్ళు మారుతారు. వాళ్ళకి తీర్పు తీర్చడానికి, వాళ్ళని ఇంతవరకే అని గిర్రగీయడానికి నువ్వెవరసల? అలాగంటాడు దేవుడు. మత్తయి సువార్త 25లో గూడా దేవుడు ఎవరితో తన్ను పోల్చుకుంటున్నాడంటే చూడండి 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్న వారిని చూచి, శంపింపబడిన వారలారా నన్ను విడిచి, అది సరే. ఇక్కడ ప్రభు ఎవరితో పోల్చుకుంటున్నాడు? తనను. మిక్కిలి అల్పులైన సహోదరులు. ఎవరు వీళ్ళు మిక్కిలి అల్పులైన? ఉట్టి నీ సహోదరులని రాయలేదు ఇక్కడ. చాలా అల్పులని రాసినాడు. ఇంకా దాన్ని సూపర్లేటివ్ డిగ్రీ పెట్టినాడు. మిక్కిలి అల్పులైన అని. ఏం సహోదరులు? మిక్కిలి అల్పులు దేంట్లో? బీదోళ్ళనా? ఇంకా భౌతికంగా బీదోళ్ళే కావచ్చు, భౌతికంగా స్థానం లేని వారే కావచ్చు, భౌతికంగా వాళ్ళు కులహీనులే కావచ్చు, భౌతికంగా అనారోగ్యవంతులే కావచ్చు, భౌతికంగా వాళ్ళు ఎంత అల్పులైనా కావచ్చు. అంతేకాదు ఆత్మీయంగా కూడా వాళ్ళు ఎంతో బలహీనులు కావచ్చు. అయినప్పటికీ వారికి నువ్వు దాహమిస్తే, వారికి నువ్వు ఆహారం ఇస్తే నాకు ఇచ్చినట్లే అంటున్నాడు. ఏమిటి ఈ ఆహారం? ఏమిటి పానీయం అంటే ఆత్మీయంగా అలాంటి వారి కొరకై నువ్వు ఆత్మీయమైన ఆహారాన్ని సమకూర్చు. లేకపోతే నీవు చెప్పలేనంత దూరంగా ఉన్నారా? వాళ్ళ కొరకే ప్రార్థించు. వారు చెరసాల్లో ఉంటే బంధించబడిన వారు విడిపించాలని నువ్వు ప్రార్థించు. నువ్వు వాళ్ళ కోసం చేస్తున్నావు అంటే నా కోసం చేస్తున్నావు అని లెక్క. కాబట్టి నువ్వు అలాంటి వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నాడు ఆయన? లోకము పుట్టినది మొదలుకొని నేటి వరకు సిద్ధపరిచినటువంటి రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి అంటాడు. అంటే దేన్ని బట్టి జడ్జిమెంట్ చేస్తున్నాడో అది గుర్తుపెట్టుకోండి అక్కడ. ఓ సహోదరుల్ని చూపించి, సహోదరుల పట్ల ప్రేమను చూపే దాని మీద అక్కడ నిర్ణయం తీసుకోబడుతుంది. అంటే దేవుడు ఎంత విలువనిస్తున్నాడు దాన్ని, నువ్వెంత విలువిస్తున్నావు? సహోదరుని ప్రేమించేది పక్కన పెట్టేస్తాం, దానికి 0 అసలు. అది మన లిస్టులోనే ఉండదు. బాగా వాక్యం చదువుకోవాల, బాగా ప్రార్థన చేయాల, బాగా కన్నీరు గార్చాల, బాగా పరిచర్య చేయాల. ఏంటి? సహోదర ప్రేమ లేకనే ఇవన్నీ చేసి అన్ని సున్నానే. ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవే. నీకు విశ్వాసం ఉండొచ్చు గాక, ఓ కొండను చూసి నువ్వు అణించుడబడు అని చెప్పొతే అది పడుతుందేమో నీ విశ్వాసమును బట్టి. అయినప్పటికీ నీవు ప్రేమ లేని దానవైతే వ్యర్థుడవు. కాబట్టి సారాంశం మనం తీసుకుందాము. ఎసెన్స్ అంటాం కదా, దాన్ని మనం పట్టుకొని దాని ప్రకారం మనం నడవాలి. ఆయన మనసు ఎక్కడుంది అంటే సహోదరులను ప్రేమించే విషయంలో ఉంది. ఆయన మనసు ఎక్కడుందంటే తన స్వరక్తం ఇచ్చి కొన్న బిడ్డల మీదే ఉంది. మోషే లాంటి వాడిని కూడా సహించాలి ప్రభు. నిన్ను నన్ను కూడా సహించడు. అసలు అనేక మంది మనలో ఆశీర్వాదాలు పోగొట్టుకోవడానికి ఇదే కారణం. ఎంత ప్రయాసపడుతున్నా పడిపోతా ఉంటాం. ఎంత ప్రయాసపడుతున్నా ఏదో ఒకటి మనకు ఆటంకాలు, అడ్డులు వచ్చి పడుతూనే ఉంటాయి. వెనక్కి లాగుతూనే ఉంటది. ఆత్మీయంగా ఎదగలేకపోతుంటాం. ఆశీర్వాదాలు పొందుకోలేకపోతుంటాం. పడిపోతాం. కారణం ఏంటి? ఇదొక్కటి నువ్వు చేసి చూడు, దీంతో పాటు అన్ని సమకూర్చబడతాయి.
ఆత్మ ఫలాల్లో ప్రేమ మొదటిది కదా, అది నువ్వు ఆరంభిస్తే మిగతావన్నీ వచ్చేసినట్టే, వచ్చేస్తాయి కూడా, అందులోకి వస్తాయి. ఆదికాండం 12:2 ఏమని చెప్తాడు అబ్రహాంతో? నిన్ను దూషించే వారిని నేను దూషిస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను అంటాడు. 3వ వచనం, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదని, నిన్ను దూషించు అని శపించదని. అర్థమవుతా ఉందా? నిన్ను అంటే ఎవరు? అబ్రహాం లేడు ఇప్పుడు, ఇంకెవరున్నారు? అబ్రహాం సంతానమైన దేవుని బిడ్డలైన దేవుని ఇజ్రాయేలైన మనమున్నాం, విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు నువ్వు ఆశీర్వదించినావంటే నీకు వచ్చేస్తుంది ఆశీర్వాదం. ఎంత సులువు మెథడ్ తెలియదు కదా. ఈ మెథడ్ మనం కనుక్కోలేకపోతున్నాం, ఎక్కడెక్కడో తిప్పుతున్నావు, ఇక్కడ మాత్రం ఫెయిల్ అయిపోతున్నాం. ఇప్పుడు వాళ్ళని, ఇజ్రాయెల్ని, దేవుని పిల్లల్ని నువ్వు దూషిస్తున్నావు అనుకో, ఏమైతా ఉంది? మళ్ళీ నేను వాళ్ళని దూషిస్తాను అన్నట్లేడా? ఓయమ్మ, ఎంత పెద్ద మాట అది! శపిస్తాడట. అంటే నీ ఇంటికి కారణాలు, శాపం పొందుకోవడానికి కారణాలు ఇవే. అనవసరంగా వారిని వీరిని దూషించాల్సిన అవసరం ఏముంది? దేవుడు ఆశీర్వదిద్దాం అనుకుంటా ఎవరో వాళ్ళ గురించి మాట్లాడేసింటాం, వెనక్కి వెళ్ళిపోయి ఉంటుంది, ఆ చెయ్యి శాపం వచ్చి పడి ఉంటుంది. కాబట్టి సహోదరులను ప్రేమించే విషయం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా వణుకుగా ఉండాలి. మనం గ్రూప్ లీడర్స్గా పనిచేసే విషయంలో కూడా నువ్వు సహోదరుని ప్రేమించి ప్రార్థించి ప్రయాసపడతావో అంత ఆశీర్వదించబడతావు, అంత నెమ్మది ఉంటుంది నీకు. అందుకే 1 తిమోతి 2వ అధ్యాయం 1 వచనాల్లో మనకు కనబడతాడు. నేను లీడర్స్ కనే కాదు, అందరికీ చెప్తున్నాను, అందరూ అంతే. ఈ 1 తిమోతి 2:1-3 వచనాల్లో కూడా ఏం చెప్తారు? నువ్వు నెమ్మదిగా ఉండాలంటే, నువ్వు సుఖంగా ఉండాలంటే, నువ్వు సంపూర్ణ భక్తి మాన్యత కలిగి ఉండాలంటే ఏం చేయాలంట? మనుషులందరి కొరకు ప్రార్థన చేయి, అధికారుల కొరకే, రాజుల కొరకే ప్రార్థన చేయి అంటున్నాడు. చూసావా, ఇక్కడ కూడా ఏం కనబడుతుంది? మీ ఇంటి గురించి ప్రార్థన చెయ్యి, లేకపోతే నీకు డబ్బులు వచ్చి పడితే నువ్వు సుఖంగా ఉంటావు, డబ్బులు తెచ్చిపెట్టుకో, నువ్వు నెమ్మది ఉంటావు. అప్పుడు దాని కొరకు ప్రార్థన చేయి, డబ్బుల కోసం అని చెప్పలే. దానికి అసలు సంబంధమే లేనట్టుగా ఉంది. నువ్వు నెమ్మది ఎట్లా పొందుతావు? వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే అనిపిస్తుంది కదా. దేవుడి మాటలు నిజమైనవి, వాస్తవమైనవి. పొల్లుసున్నా కూడా తప్పిపోదు. నువ్వు చేసి చూడు, అనేకుల కొరకే నువ్వు ప్రార్థించి చూడు, నీ హృదయానికి ఎంత నెమ్మదో, నువ్వు ఎంత హ్యాపీగా జీవిస్తావు. కాబట్టి వీటన్ని మాటల ద్వారా దేవుడి మనస్సును మనం అర్థం చేసుకొని సహోదర ప్రేమ మనం కలిగి జీవించాల. దేవుని పిల్లల విషయంలో బహు జాగ్రత్తగా అడుగు వేయాల. చాలా విషయాల్లో మనం అలసిపోతాం, విసిగిపోతాం. అంతెందుకు, గ్రూప్లో ఉన్న బలహీనలను తీసి ఆ గ్రూప్లో వేసినా కదా, వాళ్ళని తిరిగి సమకూర్చుకోవాలంటే ఎంత కష్టం అనిపిస్తుందో, ఎంత సమయం అనిపిస్తుందో. కానీ దేవుడు అట్లా దాన్ని నిదానించి చూసేవాడుగా ఉంటాడు. ఇప్పుడు వాళ్ళ లెవెల్కి దిగిపోవాలా, వాళ్ళ లెవెల్కి దిగిపోయి వాళ్ళకి అర్థమవునట్టు చెప్పాలా, లేకపోతే స్టార్టింగ్లో ఏబిసిడీలు నేర్పించినట్లు నేర్పించాలి. కొంతమందికి ప్రార్థన చేయడం రాదు, వేరే వాళ్ళది గుర్తు పెట్టుకోవడం రాదు. అప్పుడు ఒక్కొక్కరికి ఈరోజు వీళ్ళ గురించి ప్రార్థన చేయండి అని మా ముందే ప్రార్థన చేయించాల. ఆరాధన చేయడం రాదు. అంటే ఈ మార్గంలో ఎంత చెప్పినా ఇంతే. కొన్నిసార్లు అంటే పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటారు, మనకు కూడా తెలిసిపోతూ ఉంటారు. అయినా కూడా ఏం చేయాలట? ఓర్చుకోవాలా, ప్రేమించాలా, సహించాలా. మనకంటే ఏమనాలా, యోగ్యులను ఎంచుకోవాలా. అసలు నిజంగా దేవుడు పెట్టిన ఈ సంబంధం ఏందో, వాక్యాలు ఏంటో, ఎంత ఉన్నతమైందో. అసలు ఈ లోకంలో ఇట్లాంటి సంగతులే మనం చూడం. నువ్వు ఎంత దిగిపోతావో అంత దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ సహోదరి కొరకు ఇక్కడే ఉంది మనకు ఆశీర్వాదం.
కాబట్టి జాగ్రత్తగా మనము దీవిద్దాం. ఆయన ప్రజల పట్ల కూడా జాగ్రత్తగా మనం వ్యవహరిస్తాం. ఇక్కడనే కాదు, మన ఇంట్లో గాని, చదువుకున్న చోట గాని, వర్క్ చేసే చోట గాని, మన మందిరాల్లో గాని, ఎవరైనా మందిరానికి రావట్లేదనుకోండి, ఒకసారి కనపడింది సిస్టర్, ఇంకోసారి కనపడలేదంటే ఎవరు ఎవరొచ్చి వాళ్ళని పలకరించాలి? నువ్వు కాదా? నీకు కనపడేటట్లు ఎందుకు చేసినాడు దేవుడు? నీ పనేంటి? మళ్ళీ ఎందుకు రాలేదు సిస్టర్, మొన్నొచ్చారు గదా! మళ్ళీ రండి, కొంచెం అలవాటు చేసుకో అంటే వాళ్ళకెంత సంతోషం ఉంటది చెప్పండి? కొంతమంది మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని రావడం గూడా మానేస్తారు. కొంతమంది బలహీనులుంటారు. అందరూ పుట్టంగానే బోలెడంత ఆత్మీయత వచ్చేసుండదు. అలాంటి వాళ్ళని ఆదరించాలా, ధైర్యపరచాలా, సమకూర్చుకోవాలా. ఇంకా రాని వాళ్ళను పిలిచి బావుంటదండి రండి అని వారపు కూడికలు గూడా పిలవాలా. అంటే వీటన్నిటిలో దేవుడు నిన్ను చూస్తా ఉంటాడు గదా! ఆయనకు అర్థమైతది నువ్వు సోదర ప్రేమ ఏమాత్రం చూపిస్తున్నావనేది. అలాంటి నీకే పని అప్పగిస్తాడు గానీ, ఎంతసేపున్నా నీ సంగతే తిప్పు, 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 తిప్పు. అదే రొటీన్ ప్రార్థన. ఇటు ప్రార్థన, అటు దిన అదే ప్రార్థనే. మన కోసం ఉపవాసం ఉంటాం గానీ, ఎవరి కోసమైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లు గుర్తుందా మీకు? పలానా సిస్టర్ రావట్లేదు, లేకపోతే పలానా సిస్టర్ వాళ్ళ ఇంట్లో చాలా కష్టాలుందంట మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినామా ఎప్పుడైనా? ఫలానా వాళ్ళు రక్షించబడాలా, ఆ పాప కోసం నేను ప్రార్థన చేస్తాను. ఎన్నో దినాల నుంచి వస్తుంది కానీ రక్షణ కార్యం జరగలేదని ఉపవాసం నువ్వు ప్రార్థన చేసినావా అమ్మాయి కోసం? ఏమి చూపిస్తున్నట్లు ప్రేమ? ఉట్టి మాటలతో కాదు, చేతలతో. దేవుడు చూస్తాడు ఆయన దృష్టికి. మాటలతో చెప్తాం మీకోసం ప్రార్థన చేసినామండి, ఇలా జరిగిందండి, మేము చేసిండే ఇట్లా జరిగింది. అది కాదు, దేవుడి దృష్టిలో చెప్పాలి. అసలు మనం చేసింది చెప్పకూడదు. కాబట్టి ఆ రీతిగా మనం సరి చేసుకుందాం. మోషే విషయమే ఇప్పుడు చూస్తున్నాం. ఇంకొకటి కూడా అక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. మోషే అంటే ఇంకొకటి కూడా చూద్దాము, టైం ఉందో లేదో. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 26 మనం చదివాం కదా. 3వ అధ్యాయంలో యోర్దానుకు యువతల వీళ్ళు రాజైన షీహోరును, ఓగును వీళ్ళు జయిస్తారన్నమాట. జయించిన తర్వాత వాళ్ళ పట్టణాలు తీసుకొని రూబేను, మనష్షే అర్ధగోత్రానికి ఇస్తారు. ఇచ్చిన తర్వాత వాళ్ళతో ఒక మాట చెప్తాడనమాట దేవుడు. వాళ్ళతో ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, ఓకే, 20వ వచనం చదువుదాం. అనగా మీ దేవుడైన యెహోవా యోర్దాను అద్దరిని వారికిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరచుకొను వరకు, చూసారా, మీ భార్యలను, మీ పిల్లలను, మీ మందలను నేను మీకిచ్చిన పురములలో నివసింపవలను. తరువాత మీలో ప్రతివాడును నేను మీకిచ్చిన తన స్వాస్థ్యమునకు తిరిగి రావాలను అని మీకు ఆజ్ఞాపించి తిని. చూసారా, అంటే ఏమని అర్థము? ఇప్పుడు కొన్ని గోత్రాలకు వారికి యోర్దాను యువతల ప్రాంతం ఇచ్చినాడు మోషే. ఇచ్చి ఏం చెప్తున్నాడు? మీ భార్యలు, పిల్లల్ని ఇక్కడ పెట్టండి. అయితే మీరేం చేయాలా అంటే, ఇంకా మీ సహోదరులు ఉన్నారు అంటే మిగతా గోత్రాలు వాళ్ళు సంపాదించుకోవాల్సినవి యోర్దాను అవతలు ఉన్నాయి. వాళ్ళు యుద్ధం చేసి అక్కడ స్వాధీనపరచుకోవాలి. మీరేం చేయాలంటే, ఇక్కడ ఒక్కరు కూడా ఉండడానికి వీల్లేదు. మీరేం చేయాలా అంటే, యోర్దాను అవతలికి మీ సహోదరుల ప్రాంతం వెళ్ళాలా. వెళ్ళి వాళ్ళు ఆ దేశాన్ని స్వతంత్రించుకున్న వరకు వారితో కలిసి నువ్వు పోరాడాలి. నాకు విశ్రాంతి వచ్చిందిలే, నాకు స్థలం వచ్చేసింది, అబ్బా మేము ఇక్కడే ఉండిపోతాం, మేము రాము, అట్లా అనకూడదు. నీ సహోదరులు కూడా ఆ దేశమును స్వతంత్రించుకొని వరకు వారితో కలిసి నువ్వు పోరాడు. అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి నీ భార్య పిల్లల దగ్గరికి రావచ్చు. అది చూడండి, దేవుడు ఎంత సహోదర ప్రేమ గురించి చెప్తున్నాడు, ఎంత వాళ్ళకి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్తున్నాడు. ముందు నాకు వచ్చేసిందిలే అని ఈడ కూర్చోవద్దు, నువ్వు కలిసి వెళ్ళు, యుద్ధం చేయి. దీన్ని మనం ఆత్మీయంగా ఇప్పుడున్న పరిస్థితులకు మనం తీసుకుంటే మన కుటుంబం నెమ్మదిగా ఉంది, మనకన్నీ దొరికిపోయినాయి, మనం పోరాడినాం, ఆత్మీయంగా మనం స్థిరపడినాం. ఇంకెందుకులే ప్రార్థన, ఇందెందుకులే పరిచర్య, ఎందుకులే గ్రూపు, మనం క్షేమంగా ఉన్నాం కదా అని మౌనంగా ఉండొద్దు. ఇంకా ఉన్నారు సహోదరులు,
బంధించబడిన వారు ఉన్నారు, వారు విడుదల పొందలేదు. ఇప్పుడు నీవైతే నీ దేశాన్ని నువ్వు స్వతంత్రించుకున్నావు. ఎలా స్వతంత్రించుకున్నావు? దాని విషయంలో దేవుడు నీకు సహాయం చేసినాడు కదా, నీకు అనుభవం ఉంది కదా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే అలాంటి పరిస్థితి గుండా వెళ్తున్న వారికి నువ్వేం చేయాలా? సహాయము చేయాలి. వారు కూడా వారి కుటుంబాల్లో విడుదల పొందినట్లు, వారు పోరాడుతున్న పోరాటంలో నువ్వు కూడా సహకరించి వారు కూడా తమ దేశమును స్వతంత్రించుకున్నట్లు నువ్వు సహాయం చేయాలి. నాకు విశ్రాంతి వచ్చిందిలే అని నువ్వు మౌనంగా ఉండకూడదు. అర్థమవుతా ఉందా? దేవుడి మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనం మన కొరకు మాత్రమే కాదు, ఇంకో కొత్త నిబంధనలో కూడా ఉంటది కదా మాట. ఒకటి సరి చేసుకొని ఎక్కడ తప్పిపోయినామో క్రీస్తునే మనం మాదిరిగా పెట్టుకుందాం. ఆయన మన కొరకై తన సమస్తమును విడిచి లోకానికి వచ్చినాడు. మరణము పొందునంతగా తను మనల్ని ప్రేమించినాడు. ప్రాణము రక్తమును దారపోసినాడు. తనకంటూ ఏమి లేకుండా ఇచ్చివేసినాడు. కనుకనే ఆయన ప్రేమను బట్టే నేడు అనేక మంది రక్షించబడుతున్నారు. అట్టి గొప్ప ప్రేమ నువ్వు చూపగలగవా? అలాగైతే నీ ద్వారా కూడా అనేక మంది రక్షించబడతారు. నువ్వు ఏ లెవెల్లో నీ ప్రేమ ఉంటుందో ఆ లెవెల్లో అనేకులు ఆశీర్వదించబడుతూ ఉంటారు. అట్టి ప్రేమ చూపించటంలో వెనుకడుగు వేయద్దు. ప్రభువే మనకు మాదిరి. చాలాసార్లు అనుకుంటాం అట్టి శ్రమలు అన్ని బాధలు మనం పడగలమా అనుకుంటాం. పౌలు అన్నాడు, పౌలు కూడా అన్నాడు, నేను బలహీనుణ్ణి, కానీ నేను ఎప్పుడు బలహీనుణ్ణే అప్పుడే బలం. నా బలహీనతలో ఆయన శక్తి నా ఎందుకు పరిపూర్ణమవుతుంది అంటాడు. బలహీనుడే పౌలు, కానీ బలమైన కార్యాలు చేయగలిగాడు. ఎలాగా? ప్రభు శక్తి తన ఎందుకు పరిపూర్ణమై, ఇంకా నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను అన్నాడు పౌలు. మనం కూడా అంతే. మనం బలహీనమే, కానీ మనల్ని బలపరిచేవాడు మన ద్వారా అనేక కార్యాలు చేయగలవాడు. ఆయన చేతికి అప్పగించుకో. ప్రభు, నా చేత కాదు, నాది మానవ స్వభావం, నాది నీచమైన స్వభావం, మేము మంటి వారం, శరీరం, నన్ను మార్చు దేవా, దైవికమైన స్వభావం నాకు. ఇదిగో నేను బలహీనరాల్ని, పలానా ముందుకు వెళ్ళలేను, కానీ నన్ను బలపరిచే నీ ద్వారా అయితే చేయగలనయ్యా, నువ్వు నన్ను బలపరచు. అంతే, ఇంకా ప్రభు మీద ఆధారపడిపో. ఏదైనా ఒక సిచ్యువేషన్ దేవుడు నీ జీవితంలో అలవ్ చేసినాడంటే, అయ్యో తలమునకలు అవ్వద్దు అసలు. అది అలవ్ చేసినాడంటే అలవ్ చేసిన వాడికి తెలీదా? నీకు శక్తికి మించి ఎప్పుడు అలవ్ చేయడు. నీ యొక్క పరిధిలోనే అది ఉందని గుర్తుపెట్టుకో. దాన్ని జయించగలడానికి కూడా ఆయన శక్తిని ఇస్తాడు. ఆయన కోరేది కూడా అదే, నన్ను అడుగు అని. ఆయన అడిగితే అయిపోయా, బలపరుస్తాడు. అవలీలగా ఆ విషయంలో విజయం పొందుతావు. ఇంతే, ఏ విషయమైనా అంతే. ఇది నాది, ఇట్లా ఉండాలి, అది ఉండాలని మన మనస్తత్వం మనం పెట్టుకుంటేనే తలకాయ నొప్పి. అన్ని ఆయన చిత్తానికి వదిలేస్తే మనశ్శాంతిగా ఉంటుంది. ప్రతి విషయంలో విజయం పొందొచ్చు. ప్రతి విషయంలో ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చు. వాటి మాటల ద్వారా మనం సరి చేసుకుందాం. ప్రభు ప్రేమను కూడా గుర్తిస్తాం. ఆ రీతిగా మనం సరి చేసుకున్నట్లు, దేవుడి కృపను పొందుకున్నట్లు దేవుడు మనకందరికీ సహాయం చేయనుగా. ఆమేన్. తండ్రి, కృప కలిగిన జీవం కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట ఇంతవరకు కూడా మాతో ఉన్నావయ్యా. స్తోత్రం తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, ప్రార్థన వాక్యం ద్వారా నాయన మా హృదయములతో మీరు మాట్లాడినందుకే మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభు, మోషే అయితే ఎంతో సాత్వికుడు నాయన, ఎంతో నమ్మకమైన వారు ప్రభు, ఎంతో మిమ్మలను ప్రేమించిన వారు ప్రభు. నిజంగా తండ్రి, అంతమందిని ప్రభు నడిపించడానికి నిజంగా ఎంత ప్రేమ, ఎంత సాత్వికము, ఎంత నమ్మకత్వము ప్రభు. నిజంగా మేము కొంతమందిని ప్రేమించలేకపోతున్నామే నాయన. అంతగా ప్రేమిస్తూ నాయన పరమ కానానికి చేరలేకపోయారు. నిజంగా మేమే పాటి వారం తండ్రి, ప్రతి నిత్యము తప్పిపోయేవారం నాయన. సహోదరుల విషయంలో నిరంతరము తప్పిపోయేవారం నాయన. మీరు మమ్మల్ని ప్రేమించినట్టుగా మేము ప్రేమించలేదు ప్రభు. దయతో ప్రభు
సహోదరుని ప్రేమించలేని మీరు దేవుణ్ణి ఎలాగో ప్రేమిస్తామని చెప్తున్నారు ప్రభు. నిజమే తండ్రి, మేము నిరంతరము నా మట్టుకు నేను కూడా మాటలు క్రియలు ఎంతో ప్రభు తప్పిపోయేదాన్ని ప్రభు. సహోదరుల విషయంలో నేను ఎంతో తప్పిపోయేదాన్ని ప్రభు. నిజంగా వారి కొరకు ప్రార్థన చేయలేని దాన్ని, ఉపవాసం ఉండలేని దాన్ని ప్రభు. అన్నాడు మోషే ఎంతగా ప్రభు ఇశ్రాయేలీయులు నడిపిస్తూ వచ్చినారు ప్రభా. నిజంగా ఎంత గొప్ప దేవుడు ప్రభా. నిజంగా మేము మా ఎదుట ఉంచుకున్న సహోదరుల విషయంలో, కుటుంబముల విషయంలో, నాయన అనేకుల విషయంలో ప్రభా, విజ్ఞాపనం చేసే విషయంలో నా మట్టుకు నేను కూడా అనేక సార్లు ప్రభా తప్పిపోయానని, ప్రేమించలేని దాన్నని నేను ఒప్పుకుంటూ ఉన్నాను ప్రభా. నేను ఎంతో ప్రభా నాయన మీ యొక్క పరిశుద్ధ ఆత్మకు దుఃఖం కలుగ చేస్తూ వచ్చానని ఒప్పుకుంటున్నాను ప్రభా. నాయన దయచేసి ప్రభా నా వ్యక్తిగతంగా గ్రూప్ గా కూడా క్షమించండి. మీ రక్తంలో మమ్మల్ని కడగండి, పరిశుద్ధపరచండి ప్రభా. మేము కూడా తండ్రి ఈ కొద్ది జీవితంలో నమ్మకంగా ప్రభా జీవించుటకు మీ కృపను, మీ సామర్థ్యమును మా ఒక్కొక్కరి మీద కుమ్మరింప చేస్తురమ్మని నాయన ప్రార్థన వాక్యం పంచుకున్న బీలాక్కర్ని కూడా దీవించండి తండ్రి. తన అక్కర ఇంకనూ ప్రభు ఆత్మీయంగా నాయన పురికొల్పే వర్ధమానంలను మీరు ప్రభు సిద్ధపరుస్తూ అట్లా అనేకులకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉండునట్లు మీ బిడ్డను ప్రతినిత్యము మీ తాకుడిలో ఉంచుతూ రమ్మని, అట్లా కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడినట్లు, బలపరచబడినట్లు, ఆత్మీయంగా స్థిరపరచబడినట్లుగా మీరే కార్యం నూతన పరుస్తురమ్మని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ ఘనమైన నామం నెచ్చిస్తూ యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామం పేరుని స్తుతించి ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్.